నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ 90% పనులు పూర్తి అయినట్లు వెల్లడి. తూర్పులో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. పలు కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే నసీర్, ఇన్ఛార్జ్ మేయర్ సజీలా హామీ. నగరంలో పర్యటించిన కమిషనర్ పులి శ్రీనివాసులు త్రాగునీటి సరఫరాలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఆదేశం. గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కంప్యూటర్ శిక్షణ తరగతులు ప్రారంభించిన భాష్యం రామకృష్ణ, నిమ్మల శేషయ్య. రాజధానిలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. 90% ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు. మే 2న ప్రధాని మోడీ చేతుల మీదుగా అమరావతి పనులు పునఃప్రారంభమవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. ఏర్పాట్లను ఉన్నతాధికారులతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. మొత్తం 3 స్టేజీలు ఏర్పాటు చేస్తున్నామని, 11 పార్కింగ్ ప్రాంతాలను గుర్తించామని చెప్పారు. ప్రజలు ల్యాండ్ పూలింగ్కు అంగీకరిస్తే చేస్తామని, లేని పక్షంలో భూసేకరణ ఆప్షన్ ఆలోచిస్తామన్నారు. రానున్న 100 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని అమరావతి నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందని, స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తాయన్నారు. సో ఎకనామిక్ యాక్టివిటీ జరగాలంటే ఖచ్చితంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే కొంత ల్యాండ్ కావాలి. అసలు స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే ఐటీ ఇండస్ట్రీస్ పెద్దవి హైదరాబాద్లో ఆ రోజు సీఎం గారు పెద్ద కంపెనీలు పిలిచి వాళ్ళకి ల్యాండ్ ఇస్తే వాళ్ళు పెట్టబట్టి ఈరోజు హైదరాబాద్ అలా ఎదిగింది. అలా ఈ అమరావతి క్యాపిటల్ సిటీ కూడా ఎదగాలంటే ఇక్కడ పెద్ద కంపెనీలు స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. వాళ్ళు రావాలంటే వాళ్ళు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లేంది రారు. వాళ్ళు అక్కడ దిగి రారు. వాళ్ళు ఎవ్రీ మినిట్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంటారు. అందువల్ల ఖచ్చితంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలనే ఉద్దేశంతో, అంతేకాకుండా హైదరాబాద్ నగరం అసలు ఒక వైబ్రేషన్ వచ్చిందంటే ఆ రోజు నేషనల్ గేమ్స్ కండక్ట్ చేశారు సీఎం గారు. 2,70,00,000 వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఇన్ఛార్జ్ మేయర్ సజీలా శంకుస్థాపన చేశారు. తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఇన్ఛార్జ్ మేయర్ సజీలా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1,06,00,000 వ్యయంతో ఉమెన్స్ కాలేజ్ ప్రహరీ గోడ నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా బాలాజీనగర్, మంగళదాస్ నగర్, శ్రీనివాసరావు కాలనీలో పలు మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పోతురాజు సమత, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ లో నుంచి ఈరోజు దాదాపు 2,70,00,000 రూపాయలు బాలాజీ నగర్ కానీ, అలాగే మంగళదాస్ నగర్ కానీ, శ్రీనివాసరావు కాలనీ కానీ కొత్తగా ఏర్పడినటువంటి ఎక్స్టెన్షన్ ఏరియాస్లో రోడ్లతో పాటు డ్రైన్స్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో మౌలిక వసతులు మరింత అభివృద్ధి చేసేటువంటి విధంగా, ఎందుకంటే గత ప్రభుత్వంలో గుంటూరు నగర అభివృద్ధిని పూర్తిగా తుంగలో తొక్కినటువంటి పరిస్థితులు. ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రజలు మాకు రోడ్లు కావాలి, డ్రైన్స్ లేవు, వీధి దీపాలు లేవు అని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితులు గతంలో ఉంటే, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడంతో పాటు వెంటనే కార్పొరేషన్ నిధులు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు సిఎంఎఫ్ఎస్ ద్వారా నిధుల్ని విడుదల చేసేటువంటి కార్యక్రమాన్ని పక్కన పెట్టి ఈరోజు స్థానిక సంస్థలకే బలోపేతం చేసేటువంటి దిశగా వచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా ఆ కార్పొరేషన్కి వినియోగించుకోవాలనేటువంటి ఆలోచన ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రజలు ఏ ఇబ్బంది పడకుండా మౌలిక వసతులు కల్పించడమే ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యం. ఇది ఒక మంచి ప్రభుత్వంగా, అంటే ప్రజలకు ఏ ఇబ్బంది కలగకూడదు. ఇక్కడ ఉన్న జీజీహెచ్లో ప్రతి ఒక్కరు డిసీజ్తో బాధపడుతున్నారు కాబట్టి మంచి ఆరోగ్యపరంగా కానివ్వండి, వాళ్ళకి ఏ ఇబ్బంది పడకుండా ఈ యొక్క మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం. ఆర్జేడీ ఆఫీస్ కానివ్వండి, జీజీహెచ్ కానివ్వండి, 20 అడుగులు లోపలికి వెళ్ళటం వల్ల మొన్న ఎంపీ గారి చేతుల మీదుగా వాళ్ళకి కంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మన మున్సిపాలిటీ తరపు నుంచి ఇక్కడ 1,06,00,000తో ఈ కాంపౌండ్ వాల్ అనేది కూడా నిర్మిస్తున్నారు. ఇది 1.2 కిలోమీటర్ దూరంలో ఈ వాల్ అనేది ఉంటుంది. కమిషనర్ పులి శ్రీనివాసులు మద్దిరాల కాలనీ, బసవతారక నగర్, ఆర్టీసీ కాలనీ ప్రాంతాల్లో పర్యటించి
త్రాగునీటి సరఫరా, అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను తనిఖీ చేసి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ నగరంలో త్రాగునీటి సరఫరాపై ప్రజల నుండి ఫిర్యాదులు అందుతున్నాయని, వార్డుల వారీగా పైప్లైన్ మరమ్మతులకు సమ్మర్ యాక్షన్ ప్లాన్లోనే అనుమతులు ఇచ్చినందున స్థానిక ఏఈలు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్టీసీ కాలనీలో పలు అభివృద్ధి పనులను పరిశీలించి పనులను నిర్దేశిత గడువు మేరకు పూర్తి చేసేలా ఇంజనీరింగ్ అధికారులు చొరవ చూపాలని, లేకుంటే పనుల జాప్యం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. అనంతరం సుద్దపల్లి డొంకలోని జేఎంసీ ఫీకల్ ఫ్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని పరిశీలించి ప్లాంట్ రన్నింగ్కు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ట్రీట్మెంట్ జరిగిన అనంతరం వచ్చే నీటి నిల్వకు స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని ఈఈని ఆదేశించారు. చెత్త కలెక్షన్కి ఇన్స్పెక్టర్ కాలువలు తీయట్లేదు, గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం సహకారంతో గుజ్జనగుండ్లలో తక్కువ ఫీజుతో కంప్యూటర్ శిక్షణ తరగతులు ప్రారంభించారు. గుజ్జనగుండ్లలో గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం సహకారంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణ తరగతులను భాష్యం రామకృష్ణ, డాక్టర్ నిమ్మల శేషయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం తక్కువ ఫీజుతో కంప్యూటర్ శిక్షణ ఏర్పాటు చేయడం మంచి పరిణామమని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని కంప్యూటర్ విజ్ఞానం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాంబశివరావు, కె నళినికాంత్, కాసిం వలి, ముత్యాలరావు, భాషా, ఆది నికల్సన్ తదితరులు పాల్గొన్నారు. ఈ గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం తరపున కంప్యూటర్ శిక్షణా తరగతులు అతి తక్కువ ఫీజుతో ప్రారంభించడం జరిగింది. మరి దీన్ని మా మిత్రులు డాక్టర్ నిమ్మల శేషయ్య గారు, నేను కలిసి ఇది ప్రారంభించడం జరిగింది. మరి దీనికి మరి అంకమరావు గారు, కృష్ణప్రసాద్ గారు మరి చేదోడు వాదోడుగా ఒకళ్ళ సాఫ్ట్వేర్ ఒకళ్ళ హార్డ్వేర్ ఇవ్వటం, మరి ఈ అవకాశాన్ని మరి అందరూ ఉపయోగించుకోవాలని, ఆ ఉపయోగించుకున్న ప్రతి ఒక్కరూ మంచి అభివృద్ధి పదంలో ఉండాలని, ఏదైతే ఆ నాగళ్ళ శివప్రసాద్ గారు ఆశయంతో ఇవన్నీ చేస్తున్నారో మరి ఆశయాన్ని నెరవేర్చాలని కోరుకుంటూ ఈ నిర్వాహకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇలాంటి కార్యక్రమాన్ని రామకృష్ణ గారు నేను ప్రారంభించడం చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఎక్కడైనా ఎలాంటి మంచి కార్యక్రమం ఉన్నా ముందుండే వ్యక్తి మా రామకృష్ణ గారు. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మన అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగంలో నిర్బంధ విద్యను గురించి చెప్తా, నా ప్రజలందరికీ నిర్బంధ విద్య ఇవ్వండి. ఎప్పుడైతే చదువు ఉంటుందో సంస్కారం వస్తుంది, సంస్కారం వస్తే విజ్ఞానం వస్తుంది, విజ్ఞానం వస్తే అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి అయితే సంపద సృష్టించబడుతుంది, సంపద సృష్టించబడితే సమాజం ముందుకెళ్తుంది, సమాజం ముందుకెళ్తే దేశం అభివృద్ధి చెందుతుంది, దేశం అభివృద్ధి ఉంటే ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంటామని. పహల్గాం ఉగ్రవాద దాడిలో అసువులు బాసిన పర్యాటకులకు జనసేన పార్టీ శ్రేణులు కన్నీటి నివాళి అర్పిస్తూ సంతాప సభ నిర్వహించారు. లాడ్జి సెంటర్లో ఉగ్రవాద దాడిలో హతమైన పర్యాటకులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ జనసేన నాయకులు కన్నీటి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, చందు సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చందు సాంబశివరావు మాట్లాడుతూ పెహల్గాంలో 26 మంది పర్యాటకులను ఉగ్రముఖ హతమార్చడం దారుణమని అన్నారు. వారి కుటుంబాలకు జనసేన పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో అడప మాణిక్యాలరావు, చిట్టా బాలు, పాకనాటి రమాదేవి, ఎర్రంశెట్టి పద్మావతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా అభివృద్ధి పదంలో నడుస్తున్న భారతదేశాన్ని డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారా? మీరే చేస్తున్నారా? మీ ఇంకేమైనా శక్తులు ఉన్నాయా? ఈ విషయాలన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది, తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా, ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీని మట్టుమాపడానికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అండగా నిలబడుతుందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగమైనటువంటి జనసేన అండగా ఉంటుందని చెప్పేసి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా సూచించారు. కాబట్టి ఆయన ఆదేశాల మేరకు ఈ 3 రోజులు సంతాప దినాలుగా, నిరసన దినాలుగా మేము ప్రకటించుకుని ఇవాళ గుంటూరు
జనసేన పార్టీ తరఫున గాదె వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేమే కాదు, పార్టీ పరంగా మేము ఈ కార్యక్రమం చేస్తున్నప్పటికీ అంజుమన్ ఇస్లామియా ఎయిడెడ్ పాఠశాల అధ్యాపకులను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఘనంగా సత్కరించారు. పొన్నూరు రోడ్లోని అంజుమన్ స్కూల్లో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. అంజుమన్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో 90% ఉత్తీర్ణత సాధించారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. 60 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా సుమారు 45 మంది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారని, అందుకే ఉపాధ్యాయులను సత్కరించామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యపైన ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 20 సంవత్సరాల నుంచి నడుపుతున్నటువంటి స్కూల్లో 60 మంది పిల్లలు 10th ఎగ్జామ్ రాయడం జరిగింది. 10వ తరగతిలో 90% రిజల్ట్లో ఆల్మోస్ట్ 45 మంది ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం చాలా గొప్ప విషయం. పేద మధ్యతరగతి ప్రజలు చదువుకునేటువంటి ఈ స్కూల్లో విద్యార్థులు కష్టపడటంతో పాటు స్కూల్ టీచర్స్ చాలా పెద్ద ఎత్తున వీళ్ళకి మంచిగా ప్రోత్సహిస్తూ మంచి రిజల్ట్ వచ్చేటువంటి విధంగా కృషి చేసినందుకు ప్రిన్సిపల్ గారికి అలాగే టీచర్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పిల్లలు చదువులో ముందంజలో ఉండాలి, దాంతోపాటు అన్ని విధాలుగా కూడా వారు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలన్న ఆలోచనతో మంత్రి లోకేష్ పాదయాత్రలో భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో లేబర్ ఆఫీస్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అరండల్పేటలోని కార్మిక శాఖ కార్యాలయం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి డి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది భవన నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని లక్ష్మీనారాయణ తెలిపారు. తక్షణమే ప్రభుత్వం ఇచ్చిన సర్కులర్ 1214 రద్దు చేసి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చల్లా సుబ్బారాయుడు, బి సత్యనారాయణ, శ్రీనివాసరావు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులకు ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. ఎన్నికల సందర్భంగా యువగళ పాదయాత్రలో లోకేష్ గారు ఇంటింటికి తిరుగుతూ భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి నెల రోజులు అవుతున్నా ఇప్పటికీ సంక్షేమ బోర్డును పునరుద్ధరించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగి కార్మికులు చనిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా భవన నిర్మాణ సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. రెండోది ప్రధానమైంది, ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా ఈ సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేయొచ్చు. ఈరోజు ప్రతి కార్మికుడు ప్రతి సంవత్సరం 12 రూపాయల చొప్పున సంక్షేమ బోర్డుకి చెల్లిస్తున్నాడు. ఇలా సంక్షేమ బోర్డుకి చెల్లించిన 4,295 కోట్ల రూపాయలు ఈరోజు భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఈ నిధులను ఉపయోగించి వెంటనే ఒక జీవో జారీ చేసి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. 10వ తరగతి ఫలితాలలో కార్పొరేషన్ స్కూల్కు చెందిన శ్రీలక్ష్మి 581 మార్కులు సాధించింది. ఉత్తమ ప్రతిభ కనపరిచిన శ్రీలక్ష్మిని ఉపాధ్యాయులు అభినందించారు. నాన్న అపార్ట్మెంట్ వాచ్మెన్ అయినా కూతుర్ని కష్టపడి చదివించారు. తండ్రి కష్టాన్ని వమ్ము చేయకుండా కూతురు శ్రీలక్ష్మి 10వ తరగతిలో మంచి మార్కులు సాధించింది. శ్రీలక్ష్మి గుజ్జనగూళ్లలోని శ్రీ రామిశెట్టి రామారావు స్కూల్లో చదువుతోంది. ఉదయం ఇళ్లల్లో అంట్లు తోమి తరువాత స్కూల్కెళ్లి విద్యాభ్యాసం చేసేది. చదువుల తల్లి శ్రీలక్ష్మి కష్టం వృధా పోలేదు. 10వ తరగతిలో 581 మార్కులు సాధించి గుంటూరులోని కార్పొరేషన్ స్కూల్లో అత్యధిక మార్కులు సాధించిన ద్వితీయ విద్యార్థిగా నిలబడింది. విశేషమేంటంటే ఆ స్కూల్లో రెగ్యులర్ టీచర్లు 3 మాత్రమే ఉన్నారు. 6 నెలల తర్వాత డిక్టేషన్పై మరికొందరు టీచర్లు వచ్చారు. ఉపాధ్యాయులు శక్తివంచన లేకుండా విద్యార్థులను తీర్చిదిద్దారు. టీచర్లు, తల్లిదండ్రుల సహకారంతో ఈ విజయం సాధించినట్లు శ్రీలక్ష్మి గర్వంగా చెబుతోంది. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దగలిగేది ఉపాధ్యాయులు మాత్రమే. వారిని గౌరవిద్దాం, సర్వదా రుణపడి ఉందాం. గుంటూరు కార్పొరేషన్లో 2వ ర్యాంక్ సాధించింది. ఇది మా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో గుంటూరు హై స్కూల్లో 3 టీచర్లు మాత్రమే పనిచేశారు సంవత్సరం నుంచి. మిగతా వాళ్ళంతా డిప్యుటేషన్ పనిచేసిన వాళ్ళే. ప్రతిరోజు టీచర్ లేదని రోజు మొత్తుకున్నా కూడా ఒక టీచర్ కూడా ఇవ్వకపోయినా కూడా మా పిల్లలు వచ్చిన డిప్యుటేషన్ టీచర్లు గర్వంగా
సగర్వంగా తలకాయ ఎత్తుకొని నడిచే విధంగా మంచిగా తెచ్చారు. అన్ని స్కూల్స్లో కూడా సెకండ్ వచ్చింది 5 మరి ఎస్ఆర్ఆర్ ఎల్సిఎస్ స్కూల్ నుంచి మరి మన ఫాదర్ వాజ్పేయి నాయుడు కూడా ఆయన చక్కగా చదువుకొని మరి సెకండ్ రావడం అంటే మరి ఇప్పుడే గా చెప్పారు చాలా చాలా పరిస్థితుల్లో కూడా అన్నీ చక్కగా చదువుకొని ఇంత మార్పులు సాధించడం అంటే చాలా గొప్ప విషయం. అందరూ కూడా విద్యార్థులను కూడా ఎంఐ స్కూల్గా తీసుకోవాలి. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ ఆందోళన చేపట్టింది. ఈ మేరకు కార్పొరేషన్ వద్ద ధర్నా నిర్వహించింది. మున్సిపల్ పర్మనెంట్ కార్మికులకు, ఆప్కోస్ కార్మికులకు రిటైర్మెంట్ను 62 సంవత్సరాలుగా నిర్వహించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. అధికారులను సరెండర్ లీవ్ సొమ్ము వెంటనే విడుదల చేయాలని కోరింది. కార్పొరేషన్ వద్ద జరిగిన ఆందోళనలో ఏఐటీయూసీ నేతలు మాల్యాద్రి, అంజిబాబు, ఇతర నేతలు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల గుంటూరు సంగటిగుంట రెడ్ల బజార్లోని శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు 2024-25 ఎస్ఎస్సీ ఫలితాలలో విజయకేతనం ఎగురవేశారని ఆ పాఠశాల చైర్మన్ చింతల భానుప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ చింతల భానుప్రసాద్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. భానుప్రసాద్ మాట్లాడుతూ నిన్న విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాల్లో శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. పరీక్షలకు 42 మంది విద్యార్థులు హాజరు కాగా 41 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. 600కు గాను మీర్జా సుమియా బేగం 585, హసిగ్నా 578, వసంత 562, గీతా సౌమ్య 558, షబానా 550 సాధించారని తెలిపారు. 500 మార్కులకు పైగా 12 మంది విజయం సాధించారని తెలిపారు. విద్యార్థులు ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. పరీక్షకు హాజరైనటువంటి విద్యార్థులు 42 మంది, ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులు 41 మంది. వీరిలో అత్యధిక మార్కులు 600కు గాను 585 మార్కులను సాధించి 550కి పైన మార్కులు సాధించినటువంటి విద్యార్థులు వీరిలో 5గురు, 500 పైన మార్కులు సాధించినటువంటి విద్యార్థులు 12 మంది. ఈ యొక్క ఘన విజయానికి సహాయపడినటువంటి మా ఉపాధ్యాయ బృందానికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క విజయానికి తోడ్పాటునిచ్చినటువంటి తల్లిదండ్రులకు కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఘన విజయాన్ని సాధించినటువంటి మా యొక్క విద్యార్థులను అభినందిస్తున్నాను. మానవతా సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం నందు ప్రపంచ పుస్తక దినోత్సవం మరియు డిఎస్సి 2025 ఉచిత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ 8 సంవత్సరాల తర్వాత నిరుద్యోగులకు మాట ఇచ్చిన ప్రకారం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ఎగ్జామ్స్ జరగబోతున్నదని, మానవతా సంస్థ లాంటి సేవా సంస్థలు చేస్తున్న కృషిని వినియోగించుకుని ఈ 40 రోజులు ఒక దీక్షలాగా డిఎస్సి పరీక్షకు ప్రిపేర్ అయి ప్రతి ఒక్కరూ విజయం సాధించి టీచర్ పోస్టులో విద్యార్థులకు సేవ చేయవలసిందిగా కోరారు. ప్రముఖ సైకాలజిస్ట్ ప్రత్యూష సుబ్బారావు మాట్లాడుతూ చిన్న చిన్న మానసిక సమస్యలు ఉంటే వాటిని సరిదిద్దుకొని అకుంఠిత దీక్షతో పూర్తి సమయం పరీక్షకు కేటాయించాలని ఆశావాహకులకు ఉద్బోధించారు. సీనియర్ గ్రంథాలయ అధికారి ఎన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన అన్ని రకాలైన పుస్తకాలు లైబ్రరీలో అందుబాటులో ఉన్నాయని, మానవతా సంస్థ వారు డిఎస్సికి కావలసిన అన్ని పుస్తకాలు లైబ్రరీకి ఇచ్చి ఉన్నారని, వాటిని ఉపయోగించుకొని ప్రతి ఒక్క డిఎస్సి స్టూడెంట్ కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించాలని కోరారు. మానవతా సంస్థ చైర్మన్ పావులూరి రమేష్ విద్యార్థులకు పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకొని ఉద్యోగం సంపాదించి విజయం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంఎంఎస్ శిక్షకులు ప్రకాష్, చావా శివాజీ, కె రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సంస్థ వారు ఏదైతే డిఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి పుస్తకాలు కాంపిటీషన్ ఎగ్జామ్లో ప్రిపేర్ కావడానికి పుస్తకాలు అందిస్తున్నటువంటి వారికి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను.
ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారో ఆ మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,347 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చినందుకు నిరుద్యోగ యువతంతా కూడా చాలా ఆనందంగా ఈ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యి టీచర్లు కావడానికి ఎంతోమంది ఉత్సాహంగా ఉన్నారు. అరుణ మెడికల్స్ యాజమాన్యం నూతనంగా అరుణాస్ బేబీ వరల్డ్ టాయ్ మాల్ ను కొత్తపేట మహాలక్ష్మమ్మ చెట్టు పక్కన ప్రారంభించారు. కొత్తపేట పెద్ద మహాలక్ష్మమ్మ చెట్టు రోడ్డులో నూతనంగా ప్రారంభించిన సందర్భంగా అరుణాస్ బేబీ వరల్డ్ టాయ్ మాల్లో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. గుంటూరులోనే మొదటిసారిగా అతి తక్కువ ధరలకే బేబీ ప్రొడక్ట్స్ అందిస్తున్నామని ప్రొప్రైటర్లు అరుణ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ చిన్నారులకు అవసరమైన అన్ని రకాల టాయ్స్ కొనుగోలు చేయాలని కోరారు. పుట్టిన ఫస్ట్ డే నుంచి 5 years వరకు పిల్లలకి కావాల్సిన ప్రతి వస్తువు యాక్టివిటీకి సంబంధించింది కానీ లెర్నింగ్ టాయ్స్, ఇంపోర్టెడ్ టాయ్స్, ప్రతి ఐటమ్ మీకు ఎక్కడ దొరికిన ఐటమ్స్ కూడా అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. క్లాత్ ఐటమ్ కానీ, టాయ్స్ కానీ, డైపర్స్ కానీ, ఎవ్రీ ఐటమ్ ప్రతిదీ కూడా మీరు ఎక్కడ వెతుక్కునే పని లేదు. బేబీ పుట్టగానే ఇక్కడికి వచ్చేస్తే మీకు అన్నీ కూడా స్పెషల్ ఆఫర్లో వస్తాయండి. ఉయ్యాలలు అయితే ఎస్పెషల్లీ మన దగ్గర 1000 రూపాయల నుంచి స్టార్టింగ్ అండి. అలాగే నెట్ బెడ్ వచ్చేసి 200 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక బేబీ పుట్టగానే మీకు అన్నీ కూడా 2000లోనే వచ్చేస్తాయి. అదే బయట అయితే మీకు మినిమం 4,000 to 5,000 అవుతాయి. ఇంత తక్కువ రేట్లకి కేవలం కస్టమర్స్ అందరూ ఉపయోగించుకుంటారని చెప్పేసి నూతనంగా స్టార్ట్ చేశాము. పహల్గాం యాత్రికులపైన విచక్షణ రహితంగా కాల్పులు జరిపి హతమార్చిన ఉగ్రవాదులది పిరికిపంద చర్యగా విద్యార్థి యువజన సంఘాల నాయకులు అభివర్ణించారు. శంకర్ విలాస్ సెంటర్లో ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాసర్జీ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వలి, జంగాల చైతన్య, యశ్వంత్, బన్నీ, అరుణ్, బాజీ, కాలం, రెహమాన్, ఖాదర్ వలి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క దాడికి పూర్తిగా కేంద్రం ఇంటెలిజెన్స్ నైతిక బాధ్యత వహించాల్సిందే. నిఘా వైఫల్యం వల్ల మాత్రమే వాళ్ళు మన దేశంలో చొరబడి 25 మంది మన దేశస్తుల్ని, అది 2 విదేశీయుల్ని కూడా కాల్చి చంపారు. దీన్ని మరోవైపు మనం చూస్తూ ఉంటే పుల్వామాలో సైనికులు గ్రైనేడ్ దాడిలో చనిపోయారు. ఆ గ్రైనేడ్ ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడు దాకా పట్టుకోలేకపోయారు. ఆర్టికల్ 370 తర్వాత దాని ద్వారా ఉగ్రవాదం మట్టు పెట్టించామని అమిత్ షా గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఈ 28 మందికి ఎవరు నైతిక బాధ్యత వహిస్తారు? ఖచ్చితంగా దేశంలో మరోసారి తీవ్రవాద దాడులు జరగకుండా అరికట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. 10వ తరగతి ఫలితాలలో విఆర్ విద్యా సంస్థల విద్యార్థులు అత్యధిక మార్కులతో ప్రభంజనం సృష్టించారని విఆర్ విద్యా సంస్థల డైరెక్టర్ వి వెంకటేశ్వరరావు తెలిపారు. పాతగుంటూరులోని విఆర్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ విద్యా సంస్థల్లో 592 మార్కులను సుజిత, 589 మార్కులను పెన్నాకుల ధృతి, బలగా తెసేద్ కుమార్ 587 మార్కులు, షేక్ యాసిన్ 586 మార్కులు, బుద్ధవరపు కావ్యాంజలి 586 మార్కులు సాధించారని హర్షం వ్యక్తం చేశారు. పరీక్షకు హాజరైన విద్యార్థులలో ప్రతి 2 ఒకరికి 500కి పైగా మార్కులు సాధించి 100% ఉత్తీర్ణతతో పాతగుంటూరులోనే నెంబర్ 1 స్థానాన్ని సాధించి తమ సత్తా చాటుకున్నారని ఆయన చెప్పారు. 589, 587, నంబర్ ఆఫ్ మార్క్స్ రిజల్ట్స్ వచ్చిన మనకి మంచి రిజల్ట్స్. యాక్చువల్గా రాసి 88 మందిలో 47 మందికి 500 మార్క్స్ పై రావడం అనేది గొప్ప విషయం. దీనికి మా యొక్క టీచర్స్ యొక్క కృషి, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, పిల్లల యొక్క కష్టపడే తత్వం, హార్డ్ వర్కింగ్ నేచర్ మా పిల్లలు చాలా ఎక్కువగా ఉంది. అందరూ ఈ మార్క్స్ సాధించగలిగాం. దీని అందరి కారణమైన ప్రతి ఒక్క విద్యార్థికి, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది మాకు ఇప్పుడే కాదు, కొత్త కాదు ఈ విషయం. ఫస్ట్ నుంచి కూడా 2023 నుంచి కూడా మనం ప్రతి ఎగ్జామ్స్లో కూడా మంచి సాధిస్తూ ఉన్నాం. ఈ యొక్క వంటంలో నల్లచెరువు ఎత్తురోడ్డు సెంటర్లోని హజ్రత్ గౌసుల్ ఆజం దస్తగిరి వారి 17వ మనువలు సయ్యద్ షా మొయినుద్దీన్ బాద్షా కాదరీ వారి దర్గాలో పీఠాధిపతి సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
హజరత్ మహబూబ్ సుబాని వారి 17వ మనువులు సయ్యద్ షా మొహియుద్దీన్ బాద్షా ఖాద్రీ దర్గాలో గురువారం ప్రత్యేక ప్రార్థనలను దర్గా పీఠాధిపతి మహబూబ్ సుబాని వారి 23వ మనవలు సయ్యద్ షా సులేమాన్ ఖాద్రీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి సులేమాన్ ఖాద్రీ మాట్లాడుతూ ఎన్నో మహిమలు కలిగిన శక్తి స్వరూపుడు హజరత్ మొహియుద్దీన్ బాద్షా ఖాద్రీ దర్గాకు విచ్చేసే భక్తులకు ఎన్నో మహిమలు జరిగాయన్నారు. గుంటూరు ఉమ్మడి జిల్లా వాసులు ప్రతి గురువారం జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారని అన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్గా భక్తులు మరీదు మొహియుద్దీన్ పాలెం వాసులు నగర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. सल्लल्लाहु अलैहि वसल्लम की बारगाह में इसका सवाब अता फरमाइए। आका अलैहिस्सलाम की बारगाह में इसका सवाब अता फरमाइए। हुजूर पाक अलैहिस्सलाम की बारगाह में इसका सवाब अता फरमाइए। हुजूर पाक अलैहिस्सलाम की बारगाह में इसका सवाब अता फरमाइए। నగరపాలక సంస్థ పరిధిలోని సెప్టిక్ ట్యాంక్ క్లీన్ ఆపరేటర్లు యజమానులతో రేపు జరిగే ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని సెప్టిక్ ట్యాంక్ యజమానులు ఆపరేటర్లతో సెప్టిక్ వ్యర్థాల తరలింపు నిర్వహణ అంశాలపై అవగాహన సమావేశం నిర్వహిస్తున్నామని కమిషనర్ తెలిపారు. నగరంలోని ప్రతి సెప్టిక్ ట్యాంకర్ యజమాని తప్పనిసరిగా సమావేశానికి హాజరై వ్యర్థాల నిర్వహణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను తెలుసుకోవాలని కోరారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సదరు వేడుకలకు జిల్లా పరిషత్ అకౌంట్స్ అధికారి పి శామ్యూల్ పాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగిస్తూ 1957వ సంవత్సరంలో బల్వంతరాయ్ మెహతా సిఫార్సుల మేరకు 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడిందని, భారత రాజ్యాంగం 73వ చట్ట సవరణ 1993 ఏప్రిల్ 24 నుండి అమల్లోకి వచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో ముందుగా బల్వంతరాయ్ మెహతా చిత్రపటానికి పూలదండలు వేసి కార్యాలయ సిబ్బంది అందరూ నివాళులర్పించారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం గురించి శివనారాయణ, రాజారత్నబాబు, కూచిపూడి మోహన్ మాట్లాడారు. తోటా ఉషాదేవి కార్యక్రమాన్ని నిర్వహించారు. బస్టాండ్ వద్ద గల అన్నా క్యాంటీన్ ని కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లకు పేదలు 3 పూటలా అధిక సంఖ్యలో వస్తున్నందున క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.